ప్రైజ్ ద లార్డ్. దేవుని నామంలో మీకు అందరికీ శుభములు కలుగును గాక. ఈ బైబిల్ ధ్యానం వలన మనం చాలా విషయాలు నేర్చుకుంటున్నాం కదా. మొదట ప్రార్థన ఎప్పుడు మొదలైందని, అలాగే దశంభాగము ఎప్పటి నుంచి తీయటం మొదలైంది, అలాగే మనం ధనవంతులము ఎందుకు కాలేకపోతున్నాము, తర్వాత మనం రోజు చేసే పనుల్లో బైబిల్కు విరుద్ధంగా ఎలాంటి పనులు ఉన్నాయి, మన రోజువారీ దినచర్యలో వాటిని మనం ఇంకా ఇంతవరకు మార్చుకోని పనులు ఏమున్నాయి, తర్వాత క్రైస్తవునిగా మన బాధ్యతలు ఏమిటి, అలాగే యేసుక్రీస్తు విగ్రహాలు మనం ఇంట్లో పెట్టుకోవచ్చా, అంటే మన దేవుడి బొమ్మలు బయట స్టాట్యూస్ అమ్మేటప్పుడే తెచ్చుకొని పెట్టుకోవచ్చా, ఇలాంటివన్నీ చాలా విషయాల గురించి మనం ధ్యానం చేశాం కదా. ఈరోజు మీకు ఒక కొత్త విషయం గురించి చెప్పాలనుకుంటున్నాను. మనము ఈ ఆడవాళ్ళము అలంకరణ కోసం చెవులు కుట్టించుకుంటాం కదా. ఎందుకు? అందంగా కనిపించాలని మంచి మంచి వెరైటీ స్టడ్స్ అన్నీ పెడతాము. ఇయర్ స్టడ్స్ అన్నీ మంచి పెట్టుకుంటాం. ఎందుకు? అందంగా కనిపించాలి, మ్యాచింగ్స్ పెట్టుకుంటాం. అసలు ఈ చెవులు కుట్టించుకునేది ఎవరు స్టార్ట్ చేశారు? ఫస్ట్ అసలు చెవులు కుట్టించుకోవడం ఎవరికి వచ్చింది ఆ ఐడియా? ఇది బైబిల్లోంచే స్టార్ట్ అయిందండి. ఈరోజు దాని గురించి ధ్యానం చేసుకున్నాం. అసలు చెవులు కుట్టే పని బైబిల్లో ఉందా? కుట్టించుకుంటారని దాని గురించి మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. ఈరోజు మన వాక్య భాగము ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 12వ వచనం చూసుకుంటే, నీ సహోదరులో హెబ్రీయురానే కానీ నీకు అమ్మబడి 6 సంవత్సరములు నీకు దాస్యం చేసిన ఎడల 7వ సంవత్సరంలో వాణ్ణి విడిపించి నీ యొద్ద నుంచి పంపివేయబడును. అంతకుముందు పాతకాలము కూడా మనం విన్నాం కదా. రాజుల కాలంలో దాసులను అమ్ముతారు. మనుషులను అమ్మినప్పుడు వాళ్ళని దాసులుగా పెట్టుకుంటారు. యోసేపు గారిని కూడా చదివాం కదా. వాళ్ళు ఐగుప్తీయులకు అమ్మేశారు అని, అమ్మేసినప్పుడు అక్కడ ఒక దాసిగా ఉన్నాడు, ఒక దాసుడుగా ఉన్నాడు, ఇలా అమ్మేవాళ్ళు అనమాట. తర్వాత వీళ్ళు వేరే చోటుకు యుద్ధానికి వెళ్ళినప్పుడు కూడా ఇజ్రాయేలీలు అక్కడ మగవాటిని అందరిని చంపి ఆడవారిని స్త్రీలను పట్టుకొని వచ్చినప్పుడు వాళ్ళ దాసీలుగా ఉంచుకునేవాళ్ళు, వాళ్ళ చేత చాకరీ చేయించుకునేవాళ్ళు, పనులు చేయించుకునే. ఇదంతా మనం చదువుతూ వచ్చాం కదా. ఇక్కడ దేవుడు ఏం చెప్తారంటే 6 సంవత్సరంలో కంటిన్యూస్గా నీకు చేస్తే 7వ సంవత్సరం వాడిని విడిపించేసేయాలంట. అక్కడ వాళ్ళు ఉంచుకోకూడదు అది చెప్పి దాని తర్వాత ఏం చెప్తున్నారు చూడండి. 16వ వచనం చూసుకుంటే, అయితే నీ యొద్ద వానికి మేలు కలిగినందున నిన్నును నీ ఇంటి వారిని ప్రేమించుచున్నాను కనుక నేను నీ యొద్ద నుండి వెళ్ళిపోనని అతడు నీతో చెప్పిన ఎడలా, ఇలా చెరపట్టి తీసుకొచ్చిన వాళ్ళు కానివ్వండి, లేదా ఈ కొనుక్కున్న బానిసలు కానివ్వండి, వీళ్ళ దగ్గర 6 years ఉంటారు కదా. ఈ 6 yearsలో వీళ్ళు బాగా ప్రేమగా చూసినప్పుడు వాళ్ళు అభిమానం పెంచుకుంటారు. ఆ 6 years వాళ్ళతో కలిసి ఉన్నప్పుడు వాళ్ళు కొంతమంది వదిలి వెళ్ళదలుచుకోకపోవచ్చు. అంత మంచిగా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్లాగా కలిసిపోయి ఉండొచ్చు. అలాంటప్పుడు వాళ్ళు కనుక మేము వద్దులే మీ దగ్గరే ఉంటామండి, మీరే మమ్మల్ని బాగా చూసుకుంటున్నారు, నీ ఇంటి వారిని ప్రేమించుచున్నాను కనుక మీరందరూ నాతో మంచిగా ఉంటున్నారు, నాకు మీతోనే ఉండాలని, నేను ఎక్కడికి వెళ్ళను, మీతోనే ఉంటాను అని కనుక వాళ్ళు అన్నట్లయితే, నీ కదురును పట్టుకొని తలుపులోనికి దిగునట్లుగా వారి చెవికి దాని గుచ్చవలెను. ఆ తరువాత అతడు నీకు నిత్యము దాసుడైనను అలాగుననే నీవు నీ దాసుని చేయవలను. వాళ్ళు కనుక మేము లైఫ్ లాంగ్ మీతోనే ఉంటాము అని అంటే చెవికి రంధ్రం పెట్టాలంట. చూసారా, చెవి కుట్టించుకోవటము ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ అయింది అనమాట. అంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే తలుపు దగ్గర పెట్టేసి చెవిని దానికి ఒక హోల్ పెట్టమని చెప్తున్నాడు. అలాగ పెట్టేసి ఒక దాంతో గుచ్చితే అక్కడ హోల్ పడుతుంది అని. అంటే అప్పుడు ఆ కాలంలో దేవుడు చెప్పి దాన్ని బట్టి వాళ్ళు దాసులకు మగవారికి ఆడవారికి అలా హోల్స్ పెట్టేవాళ్ళు అనమాట. అది ఉండే కొంది ఏమైందంటే ఆ 2 చెవులు కుట్టించుకోవటం, వాటికి డిఫరెంట్గా పెట్టుకొని అది ఎంత డెవలప్ అయ్యి ఇప్పుడు చూసినాం కదా. ఎంత పెద్దవి అంటే హ్యాంగింగ్స్ షోల్డర్స్ మీద కూడా పడిపోతుంటాయి, అంతంత పెద్దవి. దానికి ఫ్యాషన్ ఉండే కొంది టెక్నాలజీ పెరిగి ఫ్యాషన్ పెరిగి అది ఈరోజు ఇలా రూపాంతరం చెందింది. కానీ ఫస్ట్ ఆ చెవి కుట్టడం అనేది దేవుడు చెప్పిన పని అనమాట. ప్రతిదీ చూడండి ఎంత ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు కదా. ఎన్ని చూస్తున్నాం మనం. అసలు ఇంకా మనము ద్వితీయోపదేశకాండం దాకే ఉన్నాము. ఎన్ని పేజెస్ ఉన్నాయి బైబిల్లో. మరి ఇంకా ఎన్ని చదవాలి, ఎన్ని కనిపిస్తాయో మనం చేసుకునే వాటికండి. సో మీరు ప్రతి ఎపిసోడ్ మీరు ఫాలో అవ్వండి. మనకు చాలా విషయాలు దేవుడు మనకు బయలుపరుస్తూ ఉంటాడు. అన్నిటిని చదివి మనం విని మనం జ్ఞానం పెంపొందించుకుందాము. దేవుడు చేసిన మేలులకు ఆయన మరి అప్పట్లోనే ఎన్ని కదా, మరి దేవుని జ్ఞానము మనం లెక్కించలేమది అని ఎన్నది ప్రతిదీ ఇట్లా యుద్ధాలు జరుగుతున్నాయని, భూకంపాలు వస్తాయని, సునామీ, ప్రతిదీ రాయబడింది కదా. అన్నీ
ఏమి జరుగుతాయో మరి దేవుడన్నీ ఇలా జరుగుతాయి అని ప్రతిదీ మనం బైబిల్ సరిగ్గా చదవక అర్థం చదివినా కూడా కొన్ని అర్థం కాకపోయి ఉండొచ్చు. ఇన్ని సంవత్సరాల నుంచి చదువుతున్నాగా, ఈరోజే కాదు కదా. కానీ అదేంటంటే తరోగా చదువుతున్నప్పుడు ఆ అర్థం చేసుకునే జ్ఞానాన్ని దేవుడు మనకిస్తాడు. అదనమాట. చదువుతూ ఉంటే ఆ జ్ఞానం ఇస్తాడు దేవుడు. చూడండి, ప్రతిదీ కదా ఎన్ని మాట్లాడుకుంటున్నాము మనం. సో మీరందరూ కూడా చక్కగా ధ్యానించండి బైబిల్ని, లేదా ఈ ఎపిసోడ్స్ అన్ని వినండి. చక్కగా దేవుని ఆశీర్వాదం పొందుకోండి. దేవుని నామంలో మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడును కాక. ఆమేన్.